కృష్ణంరాజు గారు అబ్బాయేనా? లేదు సార్, మా నాయన పేరు కృష్ణంరాజు కాదు. తెలియదు అనుకున్నావా? కృష్ణంరాజు గారు అబ్బాయి అయ్యిండు కూడా ఆయన పేరు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావు చూడు, అక్కడే అర్థం అవుతుంది నీ క్యారెక్టర్. తాగి రోడ్ల మీద పడి గొడవలు చేస్తుంటావా? అట్టంతా ఏం లేదు సార్, ఒకప్పుడు తాగేవాడిని, ఇప్పుడు మానేసినాను సార్. కష్టపడాలని పని కోసం ఎత్తుక్కుంటా ఉన్నాను. నన్ను నమ్మి పనివ్వండి సార్, నేను కష్టపడతాను. నీలాంటి తాగుబోతుల కష్టం మాకు అవసరం లేదు. కుటుంబం కోసం కష్టపడేవాళ్ళు నా దగ్గర చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళ మధ్యలో నువ్వు ఉండటం నా కంపెనీకి నా స్టాఫ్కి మంచిది కాదు. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. సార్ సార్ ప్లీజ్ సార్, నిజంగానే నేను మారిపోయినాను సార్. ఇప్పుడు అస్సలు తాగట్లేదు సార్. మీకెవరో అబద్ధం చెప్పుండారు. 2 రోజులు నా పని చూస్తానని చెప్పినారు కదా, 2 రోజులు పని లేదు, ఒక్కరోజు టైం ఇవ్వండి. నా పని ఎట్టా ఉండదో చూసిన తర్వాతే నాకు పని ఇవ్వండి సార్, ప్లీజ్ ప్లీజ్ సార్. ఈ జాబ్ నాకు చాలా అవసరం, నిజంగా నాకు చాలా అవసరం సార్. దయచేసి అర్థం చేసుకోండి ఏయ్, సార్. వెళ్ళి ఇక్కడి నుంచి. ఏయ్, జాబ్ కోసం తీసుకొచ్చేటప్పుడు ముందు వెనక చూసుకునే పని లేదా? ఎవరిని పడితే వాడిని తీసుకొచ్చి పనిలో పెట్టి ఏం చేయాలనుకుంటున్నావు నా కంపెనీని? ఇంకోసారి ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చావంటే నిన్ను రానివని చెప్తున్నా.